ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు. అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు. వరుణలోకానికి వెళ్ళి ఆ వరుణుడు ఈ రుచీకుడు కలుసుకున్నారు. రుచీకుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వరుణుణ్ణి అడిగాడు, అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇవ్వవలసిందే. అది సంతోషించి, నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం, కాబట్టి 1000 గుర్రాలు ఇస్తాను, తీసుకెళ్ళాడు. కానీ ఇప్పుడు 1000 గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి? ఆయన అన్నాడు, నా సంకల్ప శక్తి చేత, వరుణుడికున్న అధికారం దేని మీద? జలముల మీద. నేను జలముల ద్వారా పంపించేస్తాను. ఇవి జలంలో వచ్చేస్తాయి. ఎక్కడికి వస్తాయి? గాధి పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం. కన్యాకుబ్జం దగ్గర గంగానది ప్రవహిస్తోంది. నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చేయి. ఆ గంగలోంచి 1000 గుర్రాలు బయటకు వస్తాయి. పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చేయండి. ఈ రుచీకుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు. 1000 గుర్రాలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చాడు. ఇస్తే గాధి మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒకానొకప్పుడు శివకేశవులు ఇద్దరికీ 2 ధనస్సులు ఇచ్చారు. సంతోషం పుట్టింది. అద్భుతమైన ధనస్సులు నిర్మాణం చేసి ఇద్దరికీ చెరుకో ధనస్సు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు.